మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉగ్రవాదంపై పోరులో భారత్కు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్ చేశారు. పెహల్గాం దాడికి తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా పుతిన్ తెలిపారు. పెహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి మద్దతు ఇవ్వడానికి రష్యా తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పహల్గాం ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్తో వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి భారతదేశంలోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజల మరణాలకు ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి పూర్తి మద్దతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పెహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలన్నారు పుతిన్. ఉగ్రవాదంపై పోరులో భారత్కు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ప్రధాని మోదీకి ఆయన ఫోన్ చేశారు. పహల్గాం దాడికి తీవ్రంగా ఆయన ఖండిస్తున్నట్లుగా తెలిపారు. పహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు పుతిన్. ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి మద్దతు ఇవ్వడానికి రష్యా తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పహల్గాం ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఆయన ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి భారతదేశంలోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారని చెప్పారు. అమాయక ప్రజల మరణాలకు ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి పూర్తి మద్దతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలన్నారు పుతిన్.